వాళ్ళ తల్లిదండ్రుల కష్టం గుర్తించి కొడుకు మంచి చదువుకుంటుండు. సాయి తేజని ఇంత అరెస్ట్ చేయటం అవసరమా? ఆ మూడికేదో రోగం ఉందంట, దీనికేం రోగం పుట్టింది? టీచర్ స్థానంలో ఉంది కదా, తల్లి స్థానంలో ఉందిగా. అసభ్యంగా మెసేజ్లు పెట్టి ఆ అబ్బాయిని అసలు మామూలుగా కాదు, మెంటల్ గా కూడా పిల్లగాన్ని మానసికంగా చంపింది. ఇంకొక ఇద్దరు, వాళ్ళిద్దరు పేర్లు నాకు తెలియట్లే, టీచర్లు. ఇప్పుడు అబ్బాయిలే ఎక్కువ వేధిస్తున్నారు, అమ్మాయిలు కానీ నడికారు ఏజ్, నా ఏజ్ ఉండాలి కూడా భయంకరంగా పైశాసికంగా అమ్మ స్థానంలో ఉండి కూడా అమ్మ కలంకం తెస్తారు అనమాట. ఇట్టాటి సన్నాసి. ఇప్పుడు ఆ బాబు మంచి బాబు, యూత్ ఎలా తయారైతే ఎట్టాటి మంచి వాళ్ళని కూడా ఉంచకపోతే భూమి మీద చెప్పు, ఎట్టాటి మంచి పిల్లల్ని ఉంచకపోతే వాళ్ళు ఎట్టు చదువుకోకపోతేనే మనమే చదువుకోలేదు, ప్రారంభకులు వేసాలు వేస్తున్నాం అంటాం. వాళ్ళు ముందు చదువుకుంటుంటేనేమో టీచర్లు ఈ టీచర్ల పైశాసికత్వం వాళ్ళని గవర్నమెంట్ నేను భయంకరంగా ఇంకొక టీచర్ చేయకుండా ఇంకొక సాయి తేజ చేయాల బలి కాకుండా నేను కఠినమైన శిక్ష చేయాలని కోరుకుంటున్నా. ఆడదైనా సరే, ఆమె అమ్మ స్థానంలో ఉన్నా సరే, అది అమ్మ కాదు, అది బొమ్మ, అది పిశాసి. దానికి కరెక్ట్ శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నా గవర్నమెంట్ ని. ఆయన అది చిన్నతనం అనిపించింది ఆయన మైండ్ కి, అబ్బాయి మైండ్ కి. మంచి పిల్లలు ఉంటే వాళ్ళకి అంతే అనిపిస్తుంది. అందుకే దయచేసి అమ్మాయిలు అంటే ధైర్యం లేకుండా చచ్చిపోతారు. నాన్న మీరు అబ్బాయిలు కదా, ఎట్టాటి మీరు బయట పెట్టాలి ధైర్యంగా, మీరు మగవాళ్ళు కాబట్టి, మగ పుట్టుక పుట్టినందుకు మీరు అమ్మాయిలు అలా చచ్చిపోవద్దు. అమ్మాయిల కంటే శాతకాకు చచ్చిపోతారు, వాళ్ళు ఏదో రీజన్ వల్ల చచ్చిపోతారు. అబ్బాయిలు చచ్చిపోవద్దు. ఈ తరం యూత్ మంచి యూతున్నారు, మంచి యూతున్నారు, మంచి పిల్లగాళ్ళు. నేను దయచేసి చెబుతున్నా, మన సాయి తేజకి న్యాయం జరగాలి, చచ్చిపోయినా కూడా న్యాయం జరగాలని ఆ యాజమాన్యానికి మొత్తాన్ని నేను గవర్నమెంట్ ని కోరుకుంటున్నా. కరెక్ట్ శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నా. తల్లి పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు? ఆ తల్లి పరిస్థితి, ఆ తల్లి కొడుకు రాడు, ఇంకా లేడు. అందుకని దయచేసి కొడుకులు నేను కోరుకుంటున్నా, ఒకసారి ఎవరి కోసమో మీ ప్రాణాలు బలి చేసుకోకాకరి. ఎవరి కోసమో మీరు నీతిని చదువుకోవటానికి పోయినప్పుడు నీతి మంతులు అబ్బాయిలు చచ్చిపోతే ఈ భూమికి ఇంకా మేము నీతి మంతులు తీసుకురావంటే ఇంకెవరు అని చెప్తారు చెప్పు? మంచి అబ్బాయిలు పోతే. మహిళ గురించి ఏం చెప్తారమ్మా? ఆల్రెడీ ఆమెకు పెళ్ళైంది, ఇలాంటి పిల్లలు కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారంట, అయినా కూడా ఇలాంటివి చేయడానికి ఏంటి కారణాలు ఏంటంటారు? దానికి సిగ్గు లేదు అన్నమాట. దాని ఏజ్ కొడుకులు ఉన్నారు కదా, ఇప్పుడు కొడుకు స్థానంలో ఉన్నాడు. ఇజ్జాద్ అంటే ఏంటి? గురువు అంటే దైవంతో సమానమే కదా, ఏం ఆ దృష్టిలో చూడాలా. ఇజ్జాద్ది పాడైపోతే, ఇప్పుడు ఇంట్లో కొడుకు పాడైపోతే తల్లి ఎంత శిక్షిస్తా గురువు కూడా అంతే చేస్తారు. అది నేర్పాలి. అది నేర్పకుండా ఆమె పైశాసికత్వం, ఆమె కోరిక, ఆమె కళ్ళు చెడిపోయింది, ఆమె మనసు చెడిపోయింది. అది అమ్మ కాదు, బొమ్మ, అది ఆడద కాదు, గాడిద. అట్టాడి దానికి గవర్నమెంట్ నేను కోరుకుంటున్నా, ఇంకొక టీచర్ ఇట్లా చేయొద్దు దయచేసి.